హలో హలో హాయ్ అండి మాట్లాడేది ఎవరండి? హాయ్ అండి నేనండి గుర్తుపట్టారండి? ఆ సిద్ధు గారేనండి? అవునండి. అవునండి బాగున్నారండి, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మరి ఎందుకండి ఎవరండి అని అడిగారు? అంటే మీ వాయిస్ కొంచెం డల్గా వస్తున్నట్టు ఉంది కదా, అందుకే ఎవరు అన్నా. నా వాయిస్ డల్ గా వినిపించిందా? మీ వాయిస్ స్టార్టింగ్ లో డల్గా వినిపిస్తుంది. అవునా? ఓకే ఓకే. అవును. కానీ ఏం తిన్నారు టిఫిన్స్? టిఫిన్ ఏం తినలేదు నేను. అవునా ఏమి? నువ్వు మాట్లాడావు కదా, నువ్వు మాట్లాడితే నాకు కడుపు నిండిపోద్ది అనమాట. నీ మాటలో నాకు బాబోయ్ బ్రేక్ఫాస్ట్. బాబోయ్. ఈరోజు మరి టాపిక్ ఏంటి? ఈ రోజు టాపిక్ ఏంటంటే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా నువ్వు ఫ్రెండ్స్ తోటి ఏదైనా విషయం షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు చెప్పకుండానే వాళ్ళు తెలుసుకునే సిచ్యువేషన్ వచ్చిందా ఎప్పుడైనా? వచ్చింది. నేను డల్గా ఉన్నప్పుడు వచ్చింది. అంటే ఎలాగా చెప్పు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎవరు అసలు ఫస్ట్ ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పు నాకు. ఇప్పుడు చెప్పండి. ఎవరితో అయితే నీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో ఆ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతున్నాను నేను. ఆ ఫ్రెండ్ అంటే మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది. మీ ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది, ఓకే. తను ఒక రోజు నేను నార్మల్గా పార్క్ వెళ్ళాను. ఓకే అంటే ఇప్పుడు కాదు, గతంలో. ఓకే. అప్పుడు నేను డల్గా ఉన్నానని చెప్పి నార్మల్గానే నేను డల్గా ఉన్నాను. అంటే ఆ రోజు కొంచెం హెల్త్ బాగోక అలా డల్గా ఉండటం వల్ల ఓకే నేను డల్గా ఉన్నానని చెప్పి తను నన్ను ఎందుకు డల్గా ఉన్నా, ఏమైంది చెప్తావా అని చెప్పేసి తను అడిగింది. అడిగినా కూడా నేను ఏం లేదు అంటే కొన్ని చెప్పి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి కదా. అవునవును, అన్ని చెప్పలేము కదా ఒక్కొక్కసారి. అందుకోసం నేను అందుకే తనకి చెప్పలేదు. ఏం కాదు మరి రోజు ఏం చేద్దామని చెప్పి నేను నార్మల్ గా మాట్లాడితే అదే కాకనే కాదు, నువ్వు చెప్పాలి నాకు, నువ్వు చెప్పకపోతే తనదు అన్నట్టుగా మాట్లాడింది. మొత్తానికి నీ మనసులో మాట తెలుసుకుంది అనమాట నువ్వు డల్ గా ఉన్నావు అన్న విషయం. 100% మొత్తానికి తెలుసుకుంటున్నాను అసలు ఏముందన్నా. మరి చెప్పావా రీజన్? రీజన్ అంటూ నేను ఏమని చెప్పానంటే హెల్త్ బాగాలేదు, అందుకే కొంచెం డల్ గా ఉన్నాను. అబ్బా తెలివి. చెప్పాను అంటే నిజం చెప్పలేదు, బట్ హెల్త్ బాగాలేదు అన్నానంటే. తను ఏమనుకుంది, నా మాట వినేసి అవునా నిజమా అన్నది. అంతే. ఓహో అచ్చా. కానీ ఎందుకు చెప్పలేదు మరి? నీకు క్లోజ్ ఫ్రెండ్ కాదా తను? నార్మల్ గా ఫ్రెండ్, ఐ మీన్ చెప్పుకుని కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని కొన్ని ఉంటాయి కదా. అవును, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే కొన్నిసార్లు ఏం చెప్పుకోలేము. అవును, కాబట్టి నేను చెప్పలేదు. అవునా? మరి ఆ బాధ ఎలా తగ్గింది? అది నాలో నేనే దాచుకున్నాను అంతే. నీలో నువ్వే దాచుకొని నీకు నువ్వే ఓదార్చుకున్నావు అనమాట. ఓకే జాను ఏం కాదు, నో ప్రాబ్లం అని అనా? అవునా? ఓకే ఓకే. మరి ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ లేరా నీకు అంతగా? అంటే నేను ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను. అవునా? అంటే ఫ్రెండ్షిప్ అన్నది తగ్గించేస్తాను నేను. అవునా? సరే. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే, బట్ ఇప్పుడు మనం ఎవరితోనో చెప్పలేదు, అమ్మాయితో మాట్లాడినా అబ్బాయితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళలో వాళ్ళకి ఏదో ఇప్పుడు ఒక 10 మందిని తీసుకోండి సపోజ్, వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, బట్ ఆ గొడవ ఏమవుతుంది మనకేం తెలియదు, మనకి ఏ సంబంధం ఉండదు. ఓకే. కాకపోతే మధ్యలో మళ్ళీ మనల్ని అలౌట్ చేస్తారు. బట్ ఇట్స్ ఓకేలే. ఎనీవేస్ ఏదైనా కానీ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా దాన్ని తగ్గించేలాగా ట్రై చేస్తారు. ఒక్కొక్కసారి మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ జాను. ఇలానే కాల్ చేస్తుండే, ఓకేనా? బాయ్ బాయ్. హాయ్ హాయ్ అండి, ఎవరండి మాట్లాడేది? వినయ్. వినయ్ బాగున్నావా? ఏంటి విషయాలు మరి? కొంచెం గట్టిగా మాట్లాడు. సరే, టాపిక్ విన్నారా? ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాబ్లం కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పాలనుకొని చెప్పలేకపోయినా వాళ్ళు తెలుసుకున్న సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? లేదండి. ఎప్పుడు అలా రాలేదా?
అంటే మీరు బాధగా ఉండడం ఎప్పుడు జరగలేదా? మీరు బాధగా ఉన్నప్పుడు వాళ్ళతో కలవడం ఎప్పుడు జరగలేదా? ఏంటి రీజన్? ఫోన్ చేసి చెబుతానండి. చెప్పేస్తారు అడగకుండానే. అవునండి. సో మోస్ట్లీ చెప్పకుండా ఉండరు కాబట్టి వాళ్ళకి వాళ్ళు తెలుసుకునే చెప్పే అవకాశం రాలేదన్నమాట. అవునండి. అవునండి. సరే, అయితే మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి జెన్యూన్ గా. ఇప్పుడు ఎలాగో అలాంటి సిచ్యువేషన్ రాలేదన్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎవరు సాల్వ్ చేయకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్ ముందుకు వచ్చి దాన్ని సాల్వ్ చేశారా? లేదండి. లేదా? హెల్ప్ ఓకే. ఎనీవేస్ మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా? ఉన్నారండి. పేరేంటి? రాఘవ, ప్రశాంత్ అండి. రాఘవ. ఇంత ముందు ఒకసారి అడిగాను కదా సేమ్ మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ గురించి. అడిగారు. అవునా? మరి మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా బయటకు వెళ్ళలేదా? వెళ్తానండి. వెళ్తుంటారా? వెళ్తాను. మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. అవునండి. ఓకే. సూపర్ వినయ్ గారు, మన షోస్ చూస్తుంటారు కదా, చూస్తామండి. చూడండి ఇలానే కాల్ చేస్తుండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. హలో. హలో, హాయ్, నమస్తే అండి. హాయ్, నమస్తే అండి. ఎవరండి మాట్లాడేది? నా పేరు మణికంఠ అండి, జగ్గైపేట. మణికంఠ గారు ఫ్రమ్ జగ్గైపేట. అవునండి. మనం ఇంతకు ముందు మాట్లాడాం కదా. అవునవును. ఓ అచ్చా. ఈరోజు టాప్ సిద్ధు గారా? సిద్ధునే. మాట్లాడండి మీతో. అంటే టీవీ చూసి గుర్తుపట్టారా లేకపోతే మాటలు విని గుర్తుపట్టారా? చూడకుండా గుర్తుపట్టిన. చూడకుండానే కాల్ చేశారు అయితే అనమాట మన షోకి. అవునా? సో మణికంఠ గారు, ఏంటి విషయాలు? బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిందా? ఎప్పుడో అయిపోయిందండి. ఇప్పుడు వరకు ఆగుతామా? పనులు చేసుకునే వాళ్ళు ఎంత టైం వేస్ట్ చేయరు. సరే మణికంఠ గారు, టాపిక్ తెలుసా? చెప్పండి. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఎవరు లేరండి. అసలు ఎవరు లేరా? ఇప్పుడైతే ఎవరు లేరు. రేడియో స్నేహితులు ఉంటారు అప్పుడప్పుడు, అంటే కొంతమంది రోజు మాట్లాడతారు. అంటే రేడియో స్నేహితులు ఉన్నారు. అంటే మీకు స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? మీకు స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ ఫ్రెండ్స్ ఎవరు లేరా అంటున్నాను. స్కూల్ టైంలో ఉన్నారు. ఓకే. నా చిన్నతనం నుంచి ఉన్నారు ఫ్రెండ్స్. మరి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా మీకు, బాగా దగ్గరైన వాళ్ళు? సిచ్యువేషన్ అయితే ఎవరు లేరు అంటున్నా. అచ్చా. అంటే ఎప్పుడైనా మన టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదన్నా కొంచెం లోగా ఉన్నప్పుడు ఎవరితోనూ షేర్ చేసుకోలేక మీలో మీరే ఇబ్బంది పడుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ మీ మాటల వల్ల తెలుసుకున్న సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా అని అడుగుతున్నా. లేరండి. ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పుకున్నా సరే ఏం చేస్తారు? చెప్పండి. చెయ్యాలని కాదు, అట్లీస్ట్ తెలిసిందా అని, మీరు చెప్పకుండానే తెలుసుకునే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని. అలాగైతే ఎవరు లేరండి. అచ్చా. పోన్లే మీరు. అలాగైతే ఎవరు లేరు. ఏంటంటే కొన్ని సందర్భాలు ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు పిన్ని గాని, బాబాయ్ గాని, అత్తయ్య గాని, మామయ్య గాని వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి మనలో ఉన్న ఏదైనా సరే ఆటోమేటిక్ గా కొన్ని సందర్భాలు తెలిసిపోద్ది. అవునవునవును. ఇలా మనం డల్లుకుంటున్నాం అని చెప్పి మనం చెప్పకముందే వాళ్ళకి తెలిసిపోద్ది. అవును. అలా అయితే ఉన్నారు, మా పిన్ని వాళ్ళు ఉన్నారు. ఓహో, మీ పిన్ని వాళ్ళ? అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అయితే? ఇద్దరు ఉన్నారు. మాజీ పిన్ని ఒకటి, అలాగే నా పిన్ని. అచ్చా. ఓకే. అంటే మా మాజీ పిన్నితో ఎక్కువగా ఉంటాను. ఓహో, ఓకే. సూపర్. అంటే ఎక్కువ శాతం అయితే మీరు చెప్పినట్టు క్లోజ్ ఫ్రెండ్స్ కి మనిషి ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కలిసి ఉంటారు కాబట్టి అవును, వాళ్ళ విషయం ఆటోమేటిక్ తెలిసిపోయింది. ఎందుకు డల్లుకుంటూ హ్యాపీనెస్ ఉన్నా సరే, డల్లుకున్నా సరే ఆటోమేటిక్ అర్థమైపోయింది. అవునవునవునవును. అందుకని చెప్పి అలా ఒక చిన్న కవిత వినిపిస్తా సబ్జెక్టుల మీద. ఓకే. అచ్చా. సరేనంటే సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, ప్రతి ఒక్కరికి ఇష్టమైన సబ్జెక్టు తెలుగు. సూపర్. ఈ రోజుల్లో మన తెలుగు ఎక్కువ మంది మాట్లాడడానికి కూడా అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎనీవేస్, తెలుగు ఎక్కువ మాట్లాడండి. ఆ లైన్ లో పూర్తి సబ్జెక్ట్. అవును. ఎనీవేస్ వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తుండండి, మన షోస్ చూస్తుండండి. సారీ మణికంఠ గారు, మణికంఠ గారు, ఇలానే కాల్ చేయండి, మన షోస్ చూస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి మన షోస్ చూడమని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హాయ్ అండి. ఎవరండి మాట్లాడేది? శిరీష ఫ్రమ్ కర్నూల్.
అంటే కర్నూలు అంటే రాయలసీమ బిడ్డ అనమాట. అవునవునండి. రాయలసీమ ఆడబిడ్డలకి ఏమంటాం, అది ధైర్యం ఎక్కువ అంటారు, అవునా కాదా? అలాంటిదే అండి కొంచెం. కొంచెం అలాంటిదేనా? తేడా వస్తే నాకు ఒక డౌట్, చాలా మందిని అడిగా, ఏంటండి? ఈ సినిమాలో చూపించినట్టు ఎప్పుడైనా అలాంటి సీన్స్ మీరు చూసారా? ఏంటండి? ఇప్పుడు సినిమాలో చూపించినట్టు కొన్ని ఫ్యాక్షన్ సీన్స్ చూపిస్తారు కదా, కర్నూలు, కడప, అనంతపూర్ ఇలా అంటుంటే, అవునవును. అలాంటి సీన్స్ ఎప్పుడైనా మీకు కనిపించాయా బయట? అంటే ఇంతకు ముందు ఉండేవంట, ఇప్పుడు ఏం లేవండి. మీరు లైవ్ లో ఎప్పుడు చూడలేదు అయితే? మేము ఎప్పుడు చూడలేదు. అవునా? అంటే ఈ ఫ్యాక్షన్ అంటే నటువైపు అన్నట్టుగా చూపిస్తుంటారు కదా, సో అదంతా సినిమా కోసం, అదంతా సినిమా కోసం కదా? అవునవునండి. అంటే ఆ ఏరియా పేరు చెప్తే కొంచెం ఎలివేషన్ బాగుంటదని మేబీ చెప్తుంటారేమో. ఎనీవేస్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసమే కదా. అవునండి. ఏం చేస్తుంటారు శిరీష గారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్. సో ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటా కదా? అంటే హైబ్రిడ్ మోడల్ అండి. ఓకే, 3 days వెళ్ళాలి, 2 days ఉండాలి అన్నట్టుగా. అవునవునండి. అచ్చా, ఇప్పుడైతే ప్రెసెంట్ కర్నూలులోనే ఉన్నారా? అవునండి, ఇప్పుడు మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీ మదర్ వాళ్ళ ఇంటికంటే మీ ఇల్లే కదా? అవునవును. అంటే నాకు మధ్యలో డౌట్ వచ్చింది, మా మదర్ వాళ్ళ ఇంటికి అంటే మీకు మీరు మ్యారీడ్ ఏమో అని. అవునవునండి. మ్యారీడేనా? అవునవును. మ్యారీడ్ అంటే మరి మదర్ వాళ్ళు ఇల్లు అని చెప్పాలి, మేబీ నేనే రాంగ్ అర్థం చేసుకున్నా. సరే, అంటే సాఫ్ట్వేర్ అంటేనే చాలా మందికి తెలుసు, కొంచెం ఆ ఫ్రెండ్స్, ఆ వైబ్ అదంతా ఉంటదని. ఉన్నారా మీకు ఫ్రెండ్స్? అంటే మనం పెట్టుకుంటే ఉంటుందండి, ఏదంటే లేదు, నార్మల్ గా ఉంటుంది. అంతేనా? లేదు మనకు మనం మ్యారేజ్ వరకు ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ తగ్గిపోతుంది అదంతా. సరే, మీ బిఫోర్ మ్యారేజ్ గురించి మాట్లాడదాం. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? కొంతమంది ఉన్నారండి మా ఊర్లో, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు కదా. సో ఎప్పుడైనా మీరు బాధగా ఉన్నప్పుడు, లేదంటే లోగా ఫీల్ అవుతున్నప్పుడు, సమ్ డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు కానీ మీరు చెప్పకుండానే మీ ఫ్రెండ్స్ తెలుసుకున్న సిచ్యువేషన్స్ వచ్చాయి ఎప్పుడైనా? వచ్చాయండి, చాలాసార్లు వచ్చాయి. అందులో మీ ఫ్రెండ్స్ ఉన్న గ్యాంగ్ లో ఎవరికి తెలిసింది త్వరగా? మీ మూడ్ ఎవరు త్వరగా క్యాచ్ చేశారు? నాకు ఒక ఫ్రెండ్ ఉంటుందండి, తేజ అని, తను క్యాచ్ చేస్తుంది. తేజ కొలీగ్ అనమాట, నా ఆఫీస్ ఫ్రెండ్. చాలా క్లోజ్ అయినాము. ఓకే ఓకే. ఇప్పుడు మీకు విపరీతమైన కోపం వచ్చింది అనుకోండి ఎప్పుడైనా, ఎలా అంటే తట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాని ఆ కోపం వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు? అరుస్తారా, లేదంటే కూల్ గా ప్రశాంతంగా కూర్చుంటారా? కొంచెం అరుస్తాను, మళ్ళీ కూల్ అవుతాను. పక్కన ఎవరుంటే వాళ్ళ మీద అరిచేస్తారా, లేదంటే పర్సన్ బట్టి అరుస్తారా? మరి అందరు నడుస్తాము, ఎవరు మనకు క్లోజ్ అనుకుంటాం వాళ్ళని నడుస్తాం కదా. అందరి మీద అరిసి ఊరుకుంటారేంటి, తిరగబడిపోతారు వెంటనే. అదే మనకు బాగా తెలిసిన మనకు క్లోజ్ అయిన వాళ్ళు అయితే సరేలే పాపం మూడు బాగాలేదులే అరిస్తారని అని ఊరుకుంటారు కదా. ఓకే ఓకే, సూపర్. ఇంకేంటండి విషయాలు? మన ఛానల్, మన ప్రోగ్రామ్ చూస్తుంటారా? చూస్తుంటానండి అప్పుడప్పుడు. ఇదే ఫస్ట్ టైమా కాల్ చేయడం, లేదంటే ఇంతకుముందు చేశారా? అవునండి, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం కాల్ చేసి మాట్లాడుతున్నారు కానీ అసలు ఫస్ట్ టైం లాగా అనిపించట్లేదు నాకు, చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నారు. మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ అనుకుంటా, అంతేనా? నాకు రీసెంట్ గా బాబు పుట్టాడండి. ఓ కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. బాబు పేరేంటి? దిశ్విక్. అండ్ మీ హస్బెండ్ పేరేంటి? కిషోర్. అండ్ అలాగే దిశ్విక్, ఇద్దరికి కూడా నా తరఫు నుంచి, మన షో ఆడియన్స్ అందరి తరఫు నుంచి, స్పెషల్ గా మీ తరఫు నుంచి, శిరీష గారి తరఫు నుంచి పెద్ద హాయ్ అనమాట. పేరు చెప్పండి, ఆవిడ పేరు కూడా. శిరీష గారి మదర్ సంజయ్ గారికి, ఈ బ్యూటీని ఈ వరల్డ్ కి పరిచయం చేసిన సంజయ్ గారికి కూడా పెద్ద హాయ్ అనమాట. సో అందరిని అడిగానని చెప్పండి, మీ మదర్ ని, మీ హస్బెండ్ ని, మీ బాబుని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి. బాయ్ బాయ్. హలో హలో. హాయ్. హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు జూలీ అన్న. ఏంటి?
జూలీ. చాలా రోజుల తర్వాత విన్నాను అబ్బాయి పేరు. హలో హాయ్ జూలీ. హాయ్ అన్నా. నువ్వు టీవీ చూస్తున్నట్టున్నావు, టీవీ వైపు చూడకుండా ఫోన్లో మాట్లాడవా? లేదమ్మా. లేదా? సరే సరే, ఫోన్లో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా మాట్లాడు, కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వు, ఓకేనా? సరే జూలీ, ఏం చేస్తుంటావు? డిగ్రీ అయిపోయిందన్నా. డిగ్రీ అయిపోయిందా? మరి జాబ్ ట్రయల్సా ఏంటి? అవునన్నా, ఇప్పటికైతే ఖాళీగానే ఉన్నా. ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నా, జాబ్ కోసం ట్రై చేస్తున్నావు. అవునా. అంటే గోల్ ఏంటి? ఏం జాబ్ చేద్దామని, ఏం చేద్దామని? ఇంకా ఏమనుకోలేదన్నా. ఇంకా ఏమనుకోలేదా? అవునా. సరే, నువ్వు ఏమనుకోవట్లేదు కాబట్టి ఏదన్నా జాబ్, ఫర్ సపోజ్ అది ఏదైనా కానీ, ఎలాంటి జాబ్ అయినా కానీ ఒకవేళ వస్తే చేస్తావా? చేస్తాన్నా. అవునా, అచ్చచ్చా. నీకు పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ జాబ్ చేయాలని కానీ అలా ఏం లేదా? అలా ఏం లేదన్నా. అచ్చచ్చా, ఓకే సూపర్. ఇంతకీ జూలీ ఫస్ట్ క్లాస్ స్టూడెంటా లేకపోతే నాలో లాస్ట్ బెంచా? నేనన్నా మిడిల్. మిడిల్. చదువుకున్న వాళ్ళతో ఉంటాము, అటు వెనక వాళ్ళతో కూడా ఉంటాం అనమాట. సో ఎస్, అంటే స్టడీస్తో పాటు నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. మేబీ ఆ నాలెడ్జ్ నీకు ఉందనుకుంటా. ఓకే, మన టాపిక్ తెలుసా? తెలీదన్నా. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాడన్నా. నువ్వు ఎప్పుడైనా కొంచెం డల్గా ఉన్నప్పుడు కానీ, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ, నీ ఫ్రెండ్స్ నువ్వు చెప్పకుండానే తెలుసుకున్న సిచ్యువేషన్స్ వచ్చాయి ఎప్పుడైనా? అన్నా ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా కొంచెం బాధలో ఉన్నప్పుడు కానీ, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ, నువ్వు చెప్పకుండానే మీ ఫ్రెండ్స్ తెలుసుకున్న సిచ్యువేషన్స్ వచ్చాయా అంటున్నాను. వచ్చాయన్నా. ఎవరు నీ క్లోజ్ ఫ్రెండ్? ఎవరు తెలుసుకున్నారు? ఏ సిచ్యువేషన్ ఒకసారి చెప్పు. ప్రశాంతి అన్న. ప్రశాంతి, ఓకే. ఎప్పుడు తెలుసుకుంది? నేను కాలేజ్ లో ఉన్నప్పుడు. కాలేజ్ ఉండేటప్పుడు కొంచెం బాధగా ఉన్నావని కానీ తెలుసుకుందా? సో ప్రశాంతి నిన్ను ఏడిపిస్తుందా, నువ్వు ప్రశాంతిని ఏడిపిస్తావా? నేను ప్రశాంతిని ఏడిపిస్తాను. నాకు అర్థమైంది. సరే, ఎప్పుడైనా నువ్వు అంటే వేరే వాళ్ళ మీద ఉన్న కోపం ప్రశాంతి మీద చూపించావా? చూపించాను. వెంటనే కోపం పడుతుందా, లేదంటే పర్లేదులే మన జూలీనే కదా అని ఊరుకుంటుందా? లేదన్నా, ఏమనుకోదు. మీలాంటి వాళ్ళందరికీ పాపం అలాంటి అమాయకులు దొరుకుతారు ఏంటో. సరే, ఇప్పుడు ప్రశాంతి మరి టచ్ లో ఉందా ఇప్పుడు? లేదన్నా, టచ్ లో లేదు తను. అయ్యయ్యో, ఎందుకలా? ఏదన్నా తను ఎక్కడో వెళ్ళి చదువుకుంటున్నా, నేను మా ఊళ్ళో చదువుకుంటున్నా. అచ్చా, తొందరలోనే కలుస్తా చూడు. అప్పుడు నేను కూడా హాయ్ చెప్పాను, చెప్పు ప్రశాంతికి, ఓకేనా? ఓకే, ఇలానే కాల్ చేస్తూ ఉండు జూలీ, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్.